నీ ఇష్టం వచ్చింది చదువుకోవడానికి నీకు స్వతంత్రం ఉంది, నీ ఇష్టం వచ్చిన ఉద్యోగం చేసుకోవడానికి స్వతంత్రం ఉంది, నీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోవడానికి నీకు స్వతంత్రం ఉంది, దేశంలో నువ్వు ఎక్కడ తిరగడానికైనా స్వతంత్రం ఉంది, దేశంలో ఎక్కడైనా ఆస్తులు కొనుక్కోవడానికి స్వతంత్రం ఉంది. ఒక్క గిరిజన ప్రాంతాల్లో తప్ప అక్కడ ఓన్లీ గిరిజనులకు మాత్రమే హక్కు ఉంది. అదే సందర్భంలో ఈ దేశంలో నీ ఇష్టం వచ్చినటువంటి విధంగా బ్రతకడానికి హక్కు ఉంది, అది స్వతంత్రం ఉంది. ఈ దేశంలో ఏ హోటల్కైనా తిరిగి వెళ్ళే స్వతంత్రం ఉంది. ఈ దేశంలో నువ్వు ఏ వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమ, ఉద్యోగం ఏం చేయడానికైనా స్వతంత్రం ఉంది. కానీ ఇంకా స్వతంత్రం కావాలి. ఏం స్వతంత్రం కావాలి అంటే ఈ దేశంలో ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవడానికి స్వతంత్రం ఉంది, కానీ మగ ఆడబట్టలు వేసుకోవడానికి స్వతంత్రం కావాలి. అట్లాగే సెక్స్ మార్పిడిలు చేయించుకోవడానికి స్వతంత్రం కావాలి. లేదంటే కనుక ఎదుటి వాళ్ళని స్వతంత్రాన్ని మేము భగ్నం చేయడానికి స్వతంత్రం కావాలి. దేశాన్ని ముక్కలు చేయడానికి స్వతంత్రం కావాలి. ఈశాన్య రాష్ట్రాలను ముక్కలు చేయడానికి స్వతంత్రం కావాలి. మణిపూర్కి స్వతంత్రం కావాలి. కాశ్మీర్కి స్వతంత్రం కావాలి. ఫైనల్గా ఈ దేశం ముక్కలైతే స్వతంత్రాన్ని నాశనం చేయాలి. దానికి స్వతంత్రం అని పేరు పెట్టాలి. అదే ఆజాదీ నినాదాల యొక్క స్వరం క్రమంగా పెంచుతున్నది. వామపక్షాల పట్ల ప్రజలలో వచ్చిన విరక్తి, వామపక్షాలు అవుట్డేటెడ్ అయిపోవడం, ఫేడ్ అయిపోతున్న సందర్భంలో కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి మళ్ళీ ఆజాదీ నినాదాలు అయితే పెద్ద ఎత్తున చేసుకొస్తున్నారు. ఇదిగో ఇట్ట బట్టలు వేసుకుని చెయ్యాలన్నమాట. ఇవి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, చాలా సరదాగా కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫైనల్గా వీళ్ళు కోరుకునేది ఏంటి ఎవరికి అర్థం కాదు.